వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. కుప్పం చెరువు కట్ట మీద 1993 సంవత్సరంలో నివాస వసతి లేకుండా జీవనం కొనసాగిస్తున్న నిరుపేదలకు 1995 సంవత్సరంలో నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోడల్ కాలనీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేసిన 9వ వార్డు మోడల్ కాలనీ అధ్యక్షులు ఏకే అల్లాబకాస్ 2006వ సంవత్సరంలో వార్డు సభ్యురాలుగా నగీనా అల్లాబకాస్ 250 ఓట్లకు గాను 138 ఓట్లు మెజార్టీతో గెలుపు సాధించారు. చంద్రబాబు నాయుడు సహకారంతో వార్డు నందు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏకే అల్లాబకాస్ పాతపేట చెరువు కట్ట యువత అధ్యక్షులుగా, మోడల్ కాలనీ బూత్ కన్వీనర్ గా, డీకేపల్లి పంచాయతీ ఉపాధ్యక్షులుగా సేవలు అందించారు. 9వ వార్డు అధ్యక్షులుగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, కూటమి పరిపాలన గురించి ఏకే అల్లాబకాస్ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, మరియు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సార్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, మున్సిపల్ అధ్యక్షులు రాజ్ కుమార్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్ సత్యేంద్రశేఖర్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తున్నాను. నేను గత 1995లో పార్టీలో వచ్చాను. మాకి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో దగ్గరుండి ఆదుకున్నారు కుప్పం ప్రజలకి. అప్పట్లో నేను యువతగా ఉన్నాను. ఆ యువత నా టాలెంట్ని చూసి మా ఏరియాలో యూత్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు 1995లో చంద్రబాబు నాయుడు గారు రోడ్డు విస్తరణం చేసేదాని కోసము ఇండ్లు కొన్ని డ్యామేజ్ జరిగాయి. అప్పుడు మోడల్ కాలనీ అనేసి నిరుపేద కుటుంబాలు ఏడేడు ఉన్న కులం మతం భేదం లేకుండా ప్రతి ఒక్కరికి మోడల్ కాలనీ ఇచ్చి మోడల్గా కట్టుకోమని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చారు. ఆ ఇచ్చిన వెంటనే వాళ్ళ ఐడియాతో, వాళ్ళ ఇండస్ట్రియల్ ఐడియాతో మంచిగా ఇల్లులు కట్టుకున్నారు. కాలనీలు లేకుండా, అంటే వాళ్ళ ఇష్టంగా వచ్చినట్లు బాగా క్లారిటీగా కట్టుకోమన్నారు. కట్టుకున్నాము. అప్పుడు ఈడ మన తెలుగుదేశం పార్టీకి ఏదో ఒకటి చెయ్యాలా అనేసి నా ఉద్దేశపూర్వకంగా నేను యూత్లో ఉండి యూత్ని బలోపేతం చేసి ప్రజల్ని ఐకమత్యం చేసి మనకి ఈ ఊరిచ్చింది చంద్రబాబు నాయుడు గారు, అందుకనేసి మనం ఏదో ఒకటి చెయ్యాలా చంద్రబాబు గారికి అనేసి ఈ ఊర్లో ఐకమత్యంని తీసుకొచ్చి ఫస్ట్ తెలుగుదేశం జెండా నాటడం జరిగింది. జెండా నాటిన తర్వాత ఎలక్షను 2006లో మొదలైంది. మొదలైతే బంపర్ మెజార్టీలో 14 వార్డులు ఉంటే 14 వార్డులను 138 ఓట్ల మెజార్టీతో చంద్రబాబు గారి నాకు ఇచ్చిన టికెట్ పైన గెలిచాను. మా ఆవిడ నగీనా వైఫ్ ఆఫ్ అల్లాబకాస్ గారు గెలిచి చూపించాము. ఆ 2006 నుంచి 2014 వరకు మేము అట్లే కొనసాగించాము. దాని తర్వాత నేను 20 ఏండ్లు మోడల్ కాలనీలో ఒక బూత్ కన్వీనర్గా పనిచేశాను. బూత్ పరిధిలో ఏ కష్టాలు ఉంది, ఏ బాధలు ఉంది, ప్రజల్లో ఎట్లా వెళ్ళాలి, ప్రజాస్వామ్యం గురించి ఎట్లా తెలుసుకోవాలి, ప్రజల కష్టాలని తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలియచేశాను. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని చూసి నన్ను ఎంతో మెచ్చుకున్నారు. మెచ్చుకున్న తర్వాత నాకు వైస్ ప్రెసిడెంట్గా పార్టీలో కొనసాగించడానికి పెంచినారు. అంటే ప్రమోషన్ ఇచ్చి నేను వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. వైస్ ప్రెసిడెంట్గా కూడా 5 ఏండ్లు పనిచేస్తే నా పనితీరు బాగుంది, ప్రజల్లో బాగుంది. మా వైఫ్ నగీనా గారు ఎలక్షన్లో నిలిస్తే మంచి మెజారిటీ వచ్చింది, ప్రజల్లో మంచి నేమ్ ఉంది కాబట్టి, నాకు ప్రజా ఆదరణ బాగా వచ్చింది కాబట్టి నాకు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు ప్లస్ మా మున్సిపల్ అధ్యక్షులు రాజ్ కుమార్ గారు నీ అట్లా వార్డు ఉండాలని నన్ను 9th వార్డు అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ప్లస్ అన్ని జాగాల్లోనూ అధ్యక్షులు వేరే, ఇన్ఛార్జీలు వేరేగా వేస్తూ ఉన్నారు. కానీ ఈ వార్డులో అధ్యక్షులు నేనే, ప్లస్ ఇన్ఛార్జి నేనే. నాకు ఇచ్చినారు. ఎందువల్లంటే ఒక నిరుపేద కుటుంబానికి చెందినవాడు, ఒక బీసీ కులానికి చెందినవాడు, ఒక దూదేకుల కులానికి చెందిన ఒక ముస్లిం అభ్యర్థి కాబట్టి, ఇక్కడ ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అందరినీ ముందుకు తీసుకువెళ్ళాలి. ఐకమత్యంగా హిందూ, ముస్లిం, సిక్కు స్థాయి అనే తేడా లేకుండా మన కమ్యూనిటీని అందరినీ కలుపుకొని వెళ్ళాలి అనే ఉద్దేశంతో నన్ను పెట్టారు సార్. ఈరోజు మనకి ఊరి గంగమ్మ గుడికి అమరావతి కాలనీలో 10 లక్షలు శాంక్షన్ చేసి ఇచ్చినాను సార్. ఈరోజు వాళ్ళు చాలా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కాలనీలు ఇచ్చినారు, సీసీ రోడ్లు వేయించినారు,
డ్రైనేజీలు కట్టించినారు సార్. మనకి కరెంటు సమస్య ఎక్కువ ఉంటే కరెంటు ఇచ్చి మున్సిపల్ టౌన్ కరెంట్ మాకు అందించారు సార్. టౌన్ కరెంట్ ఇచ్చిన కదా మామూలు బోర్ నీళ్ళు తాగుతా ఉంటే ఆ బోర్ నీళ్ళు వద్దమ్మా, మేము తాగే నీళ్ళు మీరు తాగాలనేసి ఎన్టీఆర్ సుజాలా వాటర్ని పెట్టి ఆ ఘనత చాటుకున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ సత్యమణి భువనేశ్వరి మేడం గారు ఎన్టీఆర్ టెస్ట్ ద్వారా ఎన్టీఆర్ భరోసా పెట్టి మాకు ఎన్టీఆర్ సుజాలా వాటర్ని అందించారు సార్. ఈరోజు ఆ వాటర్ తాగి చాలామంది ఆరోగ్యంగా ఉన్నారు సార్. ఈరోజు చూస్తే మనకి సీసీ రోడ్లు ఉన్నాయి, డ్రైనేజీలు ఉన్నాయి, హౌసింగ్స్ వాళ్ళ ఇష్టాచారంగా డిజైన్స్గా కట్టుకోమన్నారు. 24 hours కరెంటు. పోతే సాయి గార్మెంట్స్ అనేది చేసి ఇక్కడ మాకు ఇక్కడికి 100 మందికి పైన మన ఆడపడుచులు వెళ్తున్నారు సార్ పనికేడ. ఈరోజు చాలామంది హాయిగా హ్యాపీగా ఉన్నారు. గత ప్రభుత్వంలో మన చంద్రబాబు గారు అప్పట్లో ఉన్నప్పుడు చేసినారు. ఇప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వంతో వచ్చి ఇప్పుడు ప్రతి ఒక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకొస్తున్నారు సార్. ఇప్పుడు చూడండి, చెప్పిన మాట ప్రకారం పింఛను 3,000 నుండి 4,000 చేస్తామంటే చేసినారు సార్. ఆ ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఎందువల్లంటే మాట తప్పడు, మాట ఇచ్చిన మాట పైన నడిచాడు. 3 నెలల ముందే 1,000 రూపాయలు పెంచిస్తానన్నాడు. ఆ 3,000 పెంచి ఈ 4,000 వేసి 7,000 ఇచ్చిన ఫస్ట్ ఘనత ఎవరన్నా ఉండారంటే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఇది నేను స్పష్టంగా చెప్తున్నాను. కుప్పం నియోజకవర్గంలో ఇంతవరకు ఏ ప్రాబ్లం లేదు సార్. అప్పటికప్పుడే సాల్వ్ చేపిస్తున్నారు. రెండో విషయం ఏమరా అంటే మహిళలకి ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఫ్రీ అన్నారు సార్. ఇప్పుడు దగ్గరలో ఇస్తున్నారు, వచ్చేస్తుంది. రెండో విషయం ఏమంటే తల్లికి వందనం. తల్లికి వందనం ఎందరు మంది పిల్లలు ఉంటే అందరు మందికి ఇస్తామని హామీ ఇచ్చారు సార్. ఇప్పుడు ఈ మే నెలలో కూడా ఆ పథకాన్ని అమలు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ మహిళలు ఆ కట్టెపైలో ఊదుతూ ఉంటే వాళ్ళు పాదయాత్రలో మా లోకేష్ బాబు గారు వెళ్ళి చూసి ఇప్పుడు కూడా ఇట్లా ఈ సమాజంలో ఇట్లా ఉందా, నేను వచ్చిన వెంటనే గ్యాస్ అమలు చేస్తానని చెప్పి ఫ్రీ గ్యాస్ ఇచ్చిన ఘనత ఎవరన్నా ఉన్నారంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు, 2 లోకేష్ బాబు గారు. వీళ్ళ ద్వారా ఈరోజు కుప్పం ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు సార్. ప్రతి ఒక్క ఇంట్లోనూ గ్యాస్ ఫ్రీ గ్యాస్ వాడుతున్నారు సార్. సంవత్సరానికి 3 సిలిండర్ ఇస్తున్నారు. 4 నెలలకు 1 సిలిండర్, 12 నెలలకి 3 సిలిండర్ ఇస్తున్నారు సార్. ఈరోజు ప్రతి ఒక్కరు వాడుతూ ఉన్నారు. వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడతా ఉంది. చాలా మంది తీసుకొని సంతోషపడ్డారు సార్. ఇంకా పోతే మహిళా శక్తి కింద అమౌంట్ వేస్తామన్నారు. అది ఇంకా మనకి డేట్ ప్రెసైట్ కాలేదు కాబట్టి దగ్గరలో అది కూడా ఏదో ఒక డేట్ పెట్టి అది అమౌంట్ ఇస్తారు సార్. పోతే జనరల్గా ఇప్పుడు ఈరోజు నాకు అందిన వార్త ఏమంటే నిరుపేద కుటుంబాల్లో ఇండ్లు లేకుండా ఇప్పుడు ఎందరు మంది ఉంటున్నా అందరు మంది ఎలిజిబుల్గా కార్డు ఉంటే ప్రతి ఒక్కరు సచివాలయంలో పెట్టుకోమని ఆర్డర్ ఇచ్చినారు సార్. ఇప్పుడు మీ ద్వారా అది కూడా తెలియజేస్తున్నాను. ఇంతకుముందు స్థలం ఉండే వాళ్ళు కట్టుకోమన్నారు, కానీ ఇప్పుడు స్థలం లేని వాళ్ళు కూడా పెట్టుకోండి. స్థలం 2 సెంట్లు స్థలం ఇస్తాము, 4 లక్షల రూపాయలు వాళ్ళకి లోన్ ఇస్తాము అని చెప్పిన వెంటనే ఇప్పటికి 70 మంది అర్జీలు ఎత్తుకొని పోయి సచివాలయంలో ఇచ్చేసి వచ్చినాను సార్. అది ఒక్క ద్వారానే అవుతుంది, ఒక్క నారా చంద్రబాబు గారి ద్వారానే అవుతుంది తప్ప ఇంకా వేరే వాళ్ళ ద్వారా కాదు. అమరావతి ఇస్తానని చెప్పినారు, అసెంబ్లీలో మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే మా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధాని చేశారు సార్. ఈరోజు చూడండి, రాజధాని అభివృద్ధిగా పనులు జరుగుతూ ఉంది. ఇండస్ట్రీస్ అన్నీ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మూలాన ఇండస్ట్రీస్ వస్తున్నాయి సార్. మా కుప్పానికి కూడా 4 వస్తున్నాయి సార్ ఇండస్ట్రీస్. అదేవిధంగా ముందుకు పోతే సార్ ఇది వచ్చి కుప్పం నియోజకవర్గం చిన్న స్టేషన్ సార్. ఇది ఈరోజు మనకి వచ్చి జంక్షన్ అయింది సార్. కుప్పం జంక్షన్ అయింది. కుప్పం జంక్షన్లో చూడండి సార్, ప్రతి ఒక్క ట్రైన్ ఆగే మూమెంట్లో ఉంది. ఇప్పుడు 2027కంతా ముగిస్తుంది సార్. ఇంకోటి ఏమరంటే మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ మారుమూల ప్రాంతానికి ఎయిర్పోర్ట్ కూడా పెట్టారు సార్. ఎందుకోసం పెట్టారంటే ఆయన వచ్చిపోయే దాని గురించి కాదు, రైతులు రైతు గిట్టుబాటు ధర కాకపోతే పువ్వులు కానీ పండ్లు కానీ ఏదన్నా కానీ కాయగూరలు ఎక్స్పోర్ట్ చేసేదానికి రైతుల కోసం పెట్టాడు సార్ మా చంద్రబాబు నాయుడు గారు. అది కూడా పని సాగుతూ ఉంది. పని ఇంకా దగ్గరలో అయిపోతుంది సార్. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ముగిస్తారు. ఆయన అయిన వెంటనే రైతులు ఇక్కడ కాకపోతే గిట్టుబాటు ధరలు ఇతర రాష్ట్రాలు ఇక్కడ తీసుకుని చాలా దగ్గరగా పెట్టారు సార్ ఎయిర్పోర్ట్ కూడా. నాకు చాలా ఆనందంగా ఉంది. మరో విషయం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఉన్నారు,
మా లోకల్ వ్యక్తి కాదంటున్నారు. అది తప్పు మాట సార్. ఈరోజు చూడండి 7వ మైల్ శాంతిపురం పక్కన మా చంద్రబాబు ఇల్లు కట్టుకుంటున్నారు. ఈడ ఆయన సత్యమని అప్పుడప్పుడు వస్తుంటారు వెళ్తుంటారు, వాళ్ళు ఇక్కడే ఉంటారు. కాబట్టి ఇది కూడా తెలియజేస్తున్నాను, వాళ్ళు ఇక్కడ మనిషి, లోకల్ మనిషి అనేది సార్. అన్ని జాగాల్లో కొంతమందికి ఒక్కసారి గెలిపిస్తారు, 2 సార్లు గెలిపిస్తారు, 3వ సారి ఓడిపి కొడతారు. మా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్క కులం వాళ్ళు గుండెల్లో పెట్టుకున్నారు సార్. ఎందుకోసమంటే ఆయన మాట పైన నిలిచే మనిషి కాబట్టి ప్రతి ఒక్క మనిషిని ఇక్కడ ఒక అన్న తమ్ముళ్ళగా కలుసుకొని కూడా వేసుకొని ఏమయ్యా బాగున్నావా, ఏమన్నా బాగున్నావా, ఏమక్క బాగున్నావా అని పలకరిస్తాడు. ప్రతి ఒక్కరిని చేర్చుకొని వెళ్తారు సార్. ఆ నమ్మకంతో 8 సార్లు మా ఎమ్మెల్యే గారికి మేము గెలిపించుకున్నాం సార్. 4 సార్లు ముఖ్యమంత్రిగా గెలిపించుకున్న ఘనత ఒకటి ఉందంటే ఒక కుప్పం నియోజకవర్గం మాత్రమే సార్. మా కాలనీ ఏదో 50 ఇండ్లు ఇచ్చి వెళ్ళిపోతాడు అనుకుంటే 1000 ఇండ్లు ఇచ్చినాడు సార్. ఈ ఊర్లో, ఈ పెద్ద ఊర్లోనే కుప్పంలోనే పెద్ద కాలనీ ఏదన్నా ఉంది అంటే ఒక మోడల్ కాలనీ ఇదా సార్. నెక్స్ట్ ఏదన్నా ఉందంటే రెండవది అమరావతి కాలనీ ఇచ్చాడు సార్. అది ఇచ్చిన ఘనత ఎవరు అంటే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సార్. కాదంటే మీరు ఎంక్వైరీ చేయండి. జగన్ పరిపాలనలో 1 సెంటు ఇచ్చి జనాలకి చాలా ఇబ్బంది పెట్టించారు. సరిగా వాళ్ళకి బిల్లుల్లో పడలేదు, దొంగ బిల్లులు పెట్టి డబ్బులు తీసేసినారు. చాలామంది ఇంకా కట్టుకోకుండా నా దగ్గర అడుగుతున్నారు, అన్న గవర్నమెంట్ వచ్చింది కదా మాకు ఇండ్లకి సహాయం చేయమంటే మేము చంద్రబాబు గారు వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేసుకున్నాం సార్. అన్న ఇట్లా అయిపోయిందంటే వెంటనే దానికి అమలు చేసి ఈరోజు జగన్ గారు ఇచ్చిన ఇంటిని కూడా చంద్రబాబు గారు లోన్ ఇస్తున్నారు సార్ కట్టుకోమని చెప్పి. చాలామంది ఇప్పుడు కట్టుకుంటున్నారు, చాలామంది సంతోషంగా ఉన్నారు సార్. ఇంతకన్నా ఇంకా ఏమి కావాలి సార్. మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం నడుస్తున్నారు కాబట్టి ఆ పార్టీలో నా కొన ఊపిరి ఉండేదాకా నేను ఆ పార్టీ కోసమే కష్టపడతాను, ఆ పార్టీలోనే కొనసాగుతాను సార్. జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు. అందరినీ మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.